వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రవిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఆచార్య తిరుమల రెడ్డి, రాయపరెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు గాయం జోజిరెడ్డి, కీర్తిశేషులు గాయం రాయపరెడ్డి, మాణిక్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు సకాల వర్షాలతో పైరులు ఫలించి పశువులకు ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని సిస్టర్ నికోలటా, సిస్టర్ జర్మన్, వి షౌరీలు, టిఆర్ సుందరి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు డాక్టర్ తానం దేదీప్య రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ప్రొఫెసర్ తానం అంతోని జనార్దన్ రెడ్డి, డాక్టర్ షౌరీలమ్మ, దాదేం మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనన్యారెడ్డి మరియు కుటుంబ పెద్దలు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం తంగెళ్ళమూడి విచారణ, కీర్తిశేషులు శ్రీమతి నిట్టా సత్యవతి హెచ్ఎం కోవిడ్-19తో మరణించిన వీరి 5వ వర్ధంతి సందర్భంగా వీరికి మరియు వీరి పెద్ద కుమార్తె చైతన్య బాలశ్రీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా విన్నపాలు, మనవలు, కోరికలు, ఉద్దేశాలు, విజ్ఞప్తులు నెరవేరాలని, మరియ తల్లి దీవెనలు కుటుంబంపై కురిపించమని మరియు మహాఘనత వహించిన శ్రీ పొలిమేర జయరావు గారికి, రెవరెండ్ ఫాదర్ బాల, ఫాదర్ మోజెస్, ఫాదర్ తోట గాబ్రియల్, ఫాదర్ అంతోని, ఫాదర్ ఇమ్మాన్యుయల్ గారి ఉద్దేశాలు నెరవేరాలని నిట్టా ఎలియాస్, చైతన్య బాలశ్రీ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం గోదావరి ఖని విచారణ, ఎం కిషన్ శాంతమ్మల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, శ్యామ్ కుమార్కు సింగరేణి మెడికల్ ఫిట్ ఉద్యోగం రావాలని మరియమాత పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ, కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ శ్రీలం ఆంధ్రియ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ కరుణాకర్, మాదాను, అల్లుళ్ళు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాలు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. క్రీస్తు ప్రభు మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ప్రభు అయిన యేసు ఈనాటి సువార్త పట్టణంలో పేతురు గారితో నా మందను కాయుము అని తెలియపరుస్తూ ఉన్నారు. తన మందను కాసేటువంటి ప్రతి కాపరి జీవితంలో ఈ సువార్త పరిచర్య కార్యక్రమంలో దేవుణ్ణి ప్రకటించే క్రమంలో అనేక ఇబ్బందులు, వ్యతిరేకతలు, వివాదాలు తలెత్తుతూ ఉంటాయి అని ప్రభువు చెప్పిన రీతిగానే ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారి యొక్క సంఘములో
పౌలు గారు అనుచరుడైనటువంటి వ్యక్తిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారో, వారు ఏ విధంగా క్రీస్తును గురించి వివాదాలు ఆడుతూ ఉన్నారో మనం మొదటి పట్టణంలో చదువుతూ ఉన్నాము. కనుక మందలకు సంఘానికి కాపరులుగా ఉండడం అనేది అంత సులభతరమైనటువంటి విషయము కాదు. కనుక ప్రియ విశ్వాసులారా, మన సంఘాలకు, మన క్రైస్తవ జీవితాలకు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి, కాపరులుగా ఉంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకపరుచుకుంటూ ఈ దివ్య పూజా బలిలో వారి కోసం ప్రార్థన చేద్దాం. చేసినటువంటి పాపములను జ్ఞాపకపరుచుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మహిమపరపబడిన క్రీస్తు ద్వారాను, తేజోవంతుడైన పవిత్ర ఆత్మ ద్వారాను శాశ్వత జీవన ద్వారములను మాకు తెరచితివి. నీ ఎడల మా భక్తిని అధికము చేసి మా విశ్వాసము స్థిరపడినట్లును నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగంలో జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పౌలు చేత సజీవుడనని చెప్పబడు మృత్యుడగు యేసును గూర్చి వారు వివాదపడిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. కొంతకాలం గడిచిన పిదప అగ్రిపా రాజు బెర్నీసు కైసరియాలోని ఫెస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిపా రాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సు చే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధాన అర్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖిగా కలుసుకుని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమియులకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజునని న్యాయసభలో కూర్చుండి ఆ మనుష్యుని లోనికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించి తిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి, వారు ఆరోపింతురని నేను అనుకునిన నేరము ఏదియూ అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసుని గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తినే నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలనని
నేను ఆజ్ఞాపించి తిని అనెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు తన సింహాసనమును ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆకాశమున నెలకొల్పెను. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేనిని మరువకుము. అందరూ. ప్రభు తన సింహాసనమును ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆకాశమున నెలకొల్పెను. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా ఉండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ. ప్రభు తన సింహాసనమును ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆకాశమున నెలకొల్పెను. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆయన ఎల్లరి మీద పరిపాలనము చేయును. బలాఢ్యులైన ప్రభు దూతలారా, ఆయన ఆజ్ఞ పాటించి ఆయన మాట వినువారలారా, మీరు ఆయనను స్తుతింపుడు. అందరూ. ప్రభు తన సింహాసనమును ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆకాశమున నెలకొల్పెను. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగగా. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. జీవనాదుడు యేసువే. శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా. సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా. శాంతి కాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవం మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవం మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవనాదుడు యేసువే, ప్రేమనాముడు క్రీస్తువే. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. జీవనాముడు యేసువే. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. వారు భుజించిన పిమ్మట యేసు
సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పాను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయం అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళేడివాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచుదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టి కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకుని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరచబోచున్నాడు అని సూచించుటకు ఆయన ఇట్లు పలికెను, నన్ను వెంబడించుము అని అతనితో అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి సువార్త పట్టణంలో యేసు మరియు సీమోను పేతురుల సుదీర్ఘ సంభాషణను మనము ఆలకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో సీమోను పేతురు స్వీకరించవలసిన, మోయవలసినటువంటి బాధ్యతను గురించి ప్రభువైన యేసు నిర్దిష్టమైనటువంటి 3 ప్రశ్నల ద్వారా పేతురు గారి యొక్క స్థిరమైనటువంటి నిర్ణయం కొరకై యేసుక్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికన్నా ముందు అనేక మార్లు నా మదిలో మెదిలినటువంటి ఒక ప్రశ్న, యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ప్రభు అయిన యేసు పేతురు గారినే ఎందుకు నాయకుడిగా ఎంచుకుంటూ ఉన్నారు? ఏ కారణము చేత ఇతరుల్లో చూడనటువంటి ఏ గొప్ప కార్యాలు పేతురులో యేసుక్రీస్తు చూసి అతనిని నాయకుడిగా ఎన్నుకుంటూ ఉన్నారు? దీనికి ప్రధానమైనటువంటి కారణములు బైబిల్ గ్రంథము మనకు 3 ఇస్తూ ఉంది. దానిలో మొదటిది, ఎందుకు యేసుక్రీస్తు పేతురు గారినే ఈనాడు 3 ప్రశ్నల ద్వారా నిర్దిష్టమైనటువంటి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఆయన అంగీకారాన్ని పొందుకున్న తర్వాత దేవుడు అతన్ని నాయకుడిగా నియమిస్తూ ఉన్నాడు. ఇది ప్రతి గురువు జీవితంలో ఈ గురుత్వ అభిషేక సమయంలోనూ పీఠాధిపతుల అభిషేక సమయంలోనూ ప్రతి ఒక్కరిని అడిగేటువంటి ఈ ప్రశ్నలనే మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దీనికి ఆధారము గురుత్వ అభిషేక సమయంలో అడిగేటువంటి ప్రశ్నలకు ఈ ప్రశ్నలు, లేదా పీఠాధిపతుల సమయంలో అడిగేటువంటి ప్రశ్నలకు ఆధారం ఎక్కడైనా ఉంది అంటే అది ఈనాడు యేసుక్రీస్తు పేతురు గారిని కథోలిక శ్రీసభకు నాయకుడిగా ఎన్నుకునే ముందు, ఆయన మొదటి పోపుగా ఎన్నుకునే సమయంలో స్వయంగా యేసుక్రీస్తే పేతురు గారి యొక్క నిర్ణయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నిర్ణయాన్ని
ఆయన మరి అంగీకరిస్తూ ఆయనను నాయకుడిగా యేసుక్రీస్తు ఎన్నుకుంటూ ఉన్నారు. అయితే అసలు యేసుక్రీస్తు ఎందుకు పేతురు గారిని నాయకుడిగా ఎన్నుకుంటూ ఉన్నారంటే, మొట్టమొదటి కారణము పేతురు గారిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక గొప్ప గుణము, స్వభావము, లక్షణం ఏమనగా పేతురు గారు నిరంతరము దైవాంకితుడై జీవించి ఉండడము. యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభము నుంచి ఆయన ఉత్థానము మరియు మోక్షారోహణం అయ్యేంత వరకు ప్రతి గడియలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి కార్యములో పేతురు గారు నిరంతరము యేసుక్రీస్తును వెంబడించినట్లుగా పరిశుద్ధ గ్రంథ పఠనంలో మనం చాలా స్పష్టముగా చదువుతూ ఉన్నాం. మొదటి అద్భుత కార్యము నుండి ఆయన మోక్షారోహణం అయ్యేంత వరకు అనేక కార్యాలను పేతురు గారు దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు మహిమను, ఆయన గొప్పతనాన్ని, దైవ స్వభావాన్ని, గొప్ప కార్యాలను, అద్భుతాలన్నింటినీ కూడా కల్లారా చూసినటువంటి వ్యక్తి పేతురు గారు. ఎందుకంటే అది చూడడానికి ఆయన యేసుక్రీస్తు నిరంతరము వెంబడించినటువంటి వ్యక్తి. తనను తాను దైవానికి, క్రీస్తుకు అంకితము చేసుకొనబడి ప్రతి కార్యములో మనం చదువుకున్నట్లయితే సువార్త ప్రారంభము నుంచి మరి చివరి వరకు కూడా ప్రతి కార్యములో పేతురు గారి యొక్క హస్తం ఉండడము, ప్రతి కార్యములో పేతురు గారి యొక్క మరి సహకారం ఉండడము, ప్రతి కార్యములో పేతురు గారు కూడా ఉండడము మనం చూస్తూ ఉన్నాము. అనగా పేతురు గారు నిరంతరము క్రీస్తును వెంబడించినటువంటి వ్యక్తి. అద్భుత కార్యాల్లో కానీ, ప్రకృతి వైపరీత్యాల్లో కానీ, పిశాచును పారద్రోలటంలో కానీ, వేల మందికి భోజనాన్ని పెట్టడంలో కానీ, మరణించిన వారిని సజీవంగా లేపేటువంటి కార్యంలో కానీ, మరి నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి అద్భుతంలో కానీ, ఇన్ని కార్యాలలో కూడా పేతురు గారు ఉండడము మనం సువార్తలో చదువుతూ ఉన్నాం. దాని అర్థము క్రీస్తుకి అంకితము చేయబడి జీవించినటువంటి వ్యక్తి. పరిపూర్ణముగా ఈ 3.5 సంవత్సరాలు దైవాంకితుడై ప్రతి కార్యములోనూ క్రీస్తును అనుసరించినటువంటి వ్యక్తి. అందుకే క్రీస్తు అతని నాయకుడిగా ఎన్నుకోవడానికి ఇది ఒక మొదటి కారణం. ఇంక రెండవ కారణము, క్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులతో పాటు 72 మంది ఇతర శిష్యులు కూడా, వీరందరిలో ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తులో దైవత్వాన్ని గ్రహించడంలో విఫలం చెందినట్లుగా మనము సువార్తలో చదువుతూ ఉంటాం. ఎందుకు అంటే పేతురు గారు ఒక్కరే 3 సార్లు మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నీవు సజీవుడు అయిన యేసుక్రీస్తువు అని తాను బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాడు. రెండవ మారు యోహాను శుభవార్త 6వ అధ్యాయము 68వ వచనంలో చదువుతూ ఉన్నాం. నేను మిమ్ములను ఎక్కడికి విడిచి వెళ్ళగలం, నీవు నిత్య జీవపు మాటలు గలవాలు అని అంటూ ఉన్నాడు. 3వ మారే 69వ వచనంలో నేను విశ్వసిస్తూ ఉన్నాను, నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడవు, నీవు మెస్సయ్యవు అని తన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఈ కార్యాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని, క్రీస్తే మెస్సయ్య దేవుని కుమారుడు అని గుర్తించడంలో ఉన్నటువంటి ఈ 12 మంది శిష్యులు విఫలం చెందినట్లు మనం చూడవచ్చు. ఎందుకంటే జబదాయి కుమారులు ఇద్దరు వచ్చి, ఒకరేమో తన ఎడమ వైపు, మరొకరేమో తన కుడి వైపు సింహాసనాన్ని అడుగుతూ యేసుక్రీస్తు రానున్నటువంటి రాజుగా వారు భావించారు. ఈ లోక సంబంధమైనటువంటి రాజరికాన్ని ఆయన అనుభవించబోతూ ఉన్నాడు. ఈ లోకాన్ని నడిపించేటువంటి రాజుగా వారు భావించారు. వారు క్రీస్తులో మెస్సయ్యను గుర్తించడంలో వారు కూడా విఫలం చెందారు. అదే రీతిలో మరి థోమస్ గారు, మాకు దేవుణ్ణి చేరేటువంటి మార్గాన్ని చూపించమని థోమస్ గారు అంటూ ఉన్నారు.
ఫిలిప్పు గారేమో అయ్యా నాకు తండ్రిని ఒకసారి చూపిస్తే సరిపోతుంది అని ఆయన అడుగుతూ ఉన్నారు. మరికొంతమంది శిష్యులేమో ఇగో ఈయన ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త ఏమో, మనలను కూడా దేవుని సన్నిధిలో దేవుని వైపు ఆ పరలోకము వైపు నడిపించేటువంటి మరి గొప్ప వ్యక్తి ఏమో అని వీరు భావించారు. అందుకే మరణాపాయ సమయంలో, ప్రాణాపాయ సమయంలో వీరందరూ కూడా క్రీస్తుని విడిచిపెట్టి మరి వెళ్ళిపోతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. వీరందరూ కూడా పేతురు గారి వలె క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని, క్రీస్తే మెస్సయ్య అని గుర్తించడంలో విఫలం చెందారు. ఇది పేతురు గారిలో ఉన్నటువంటి గొప్పతనం, పేతురు గారు గ్రహించినటువంటి గొప్ప సత్యము. ఆయన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని బట్టి క్రీస్తు ఆయనను ఈ శ్రీసభ నాయకుడిగా ఎన్నుకోవడానికి గల రెండవ కారణం. ఇంక మూడవ కారణం మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారి పరిచర్య ప్రారంభము నుంచి క్రీస్తు ప్రభు మోక్షారోహణం అయ్యేంత వరకు క్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా పేతురు గారు వినయత్వముతోనూ విధేయుడై ప్రతి కార్యాన్ని చేసినట్లుగా, ప్రతి కార్యాన్ని నెరవేర్చినట్లుగా మనము చదువుతూ ఉన్నాం. అనేక కార్యాలు మనం చూడవచ్చు. క్రీస్తు ప్రభు నీ యొక్క వలను కుడివైపు వేయి అనగానే మరి చేపల పట్టడంలో నిష్ణాతుడైనటువంటి పేతురు గారు మరొక మాట కూడా అడగకుండా తన వలను కుడివైపు వేస్తూ ఉన్నాడు. పేతురు గారిని ఇదిగో పలానా చోటకు వెళ్ళి నువ్వు గాడిదను తీసుకురా అని చెప్పగానే కనీసం తిరిగి ప్రశ్న వేయకుండా ఆ స్థలంలోనికి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళి కట్టి ఉన్నటువంటి గాడిదను తోలుకొని వస్తూ ఉన్నాడు. మరొక సందర్భంలో పైనున్నటువంటి మేడగది పైన పాస్కా విందును ఏర్పాటు చేయి అని చెప్పగానే మరి ఒక్క మాట కూడా అడగకుండా పాస్కా విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా పేతురు గారు తన పరిచర్య క్రీస్తును వెంబడించినటువంటి ఈ 3.5 సంవత్సరాలలో పరిపూర్ణంగా దైవ వాక్యానికి, క్రీస్తు వాక్కుకు విధేయుడై జీవించాడు. మరి ఈరోజు యేసుక్రీస్తు 3 ప్రశ్నల ద్వారా పేతురు గారి యొక్క నిర్ణయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఏంటి ఆ 3 ప్రశ్నలు అంటే, సీమోను పేతురు, నీవు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు 3 సార్లు పలుకుతూ ఉన్నారంటే, ఇదే సీమోను పేతురు క్రీస్తును అన్నిసార్లు విశ్వసించిన, అంత విధంగా దేవునిలో ఐక్యమైనప్పటికీ కూడా ఆయన కూడా బలహీన సమయంలో, ప్రాణభీతి సమయంలో క్రీస్తు ఎవరు అని ముమ్మార్లు బొంగుతూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని స్థిరపరచడంలో, తనలో ఉన్నటువంటి ఈ పిరికితనాన్ని తీసివేయడంలో క్రీస్తు ప్రభు మరొక మారు 3 మార్లను ఈ ప్రశ్నను వేస్తూ తన విశ్వాసాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు, తన నిర్ణయాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ నిర్ణయమే క్రీస్తు పేతురు గారికి ఇచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతే తన మందను ఖాయమని, తన కాపరులను ఖాయమని. ఇక్కడ మంద అనగా క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ విశ్వాసులను అందరికీ కూడా ప్రధాన కాపరిగా ఉండమని. మరి ఇక్కడ కాపరులకు అనగా పీఠాధిపతులకు, గురువులకు, సేవకులకు, ఉపదేశులకు, నాయకులకు. ఈయనే కాపరి, తన మందకు కాపరి, తన కాపరులకు, తన సేవకులకు కూడా ఆయనే కాపరిగా, క్రీస్తు ఒక ప్రధాన కాపరిగా నియమించేటువంటి ఒక గొప్ప కార్యాన్ని, గొప్ప అంశాన్ని ఈనాడు సువార్తలో చదువుతూ ఉన్నాం. కనుక ఈనాడు ప్రత్యేక విధంగా మన సంఘాలలో, మన శ్రీ సభలలో ఉన్నటువంటి ప్రతి సేవకులను, గురువులను, పీఠాధిపతులను, పోపు గారు అందరినీ కూడా జ్ఞాపకపరుచుకుంటూ మనము వారి కోసం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
మిక్కిలేశ్వరా నీ దాసుల కానుక మన్నించవా నీ రాజనమిది మిక్కిలేశ్వరా నీ సన్నిధిలోనికి రాలేము మేము నువ్వు కోరిన కానుక తేలేము మేము నీ సన్నిధిలోనికి రాలేము మేము నువ్వు కోరిన కానుక తేలేము మేము మా తనువు మనసు నీకే అర్పించేము మా తనువు మనసు నీకే అర్పించేము అర్పణ చేయగా వచ్చాము మేము నీ రాజనమిది మిక్కిలేశ్వరా నీ దాసుల కానుక మన్నించవా నీ రాజనమిది మిక్కిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను కనికరముతో వీక్షింపుము. పవిత్రాత్మ ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మా అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా రూపొందునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా మహిమాన్వితుడైన రాజును పాప మరణముల విజేత అయిన యేసు ప్రభువును దేవదూతల వింతతో చూచుచుండగా స్వర్గమునకు ఆరోహణను చేసెను. అతడు మానవునకు దేవునికి మధ్యవర్తి, ప్రపంచంపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడి పోలేదు. కానీ తాను చేరిన స్థలమున అతని శరీర భాగమునైన మమ్ము కూడా చేర్చుట కొరకును మాలో మా జీవితం పట్ల దృఢనమ్మకమును కలిగించుటకును అతడు ఈ విధముగా చేసెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమ నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించనని శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును క్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
జీవనదాయకా చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయకా చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. యేసునాదా 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 నా జీవనదాతా. యేసునాదా 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 నా జీవనదాతా. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయకా చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా. పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. యేసునాదా 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 నా జీవనదాతా. యేసునాదా 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 నా జీవనదాతా. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయకా కుమ్మరి కుమ్మరి నా జీవనదాయకా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల ద్వారా పాప మన్నింపును పొంది జీవాహారముతో పోషింపబడి ఉన్నాము. ఈ పరమ రహస్యములో పాలు పంచుకున్న మేము నిత్య జీవమునకు అర్హుల మగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. వచ్చుచున్నాడు తలుపు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా. నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా. పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు.